జై హింద్ అండి అందరికీ. బాగున్నారా? అయితే ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఒకడికి బాగా గర్వం పెరిగింది. అంటే చాలా మందికి పెరిగింది కానీ వాళ్ళు లిమిట్స్ అయితే క్రాస్ చేయలేదు. కొన్ని కొన్ని దాటకూడని గీతలు ఉంటాయి కదా, అది కొంతమంది దాటలేదు. కానీ ఈలోపు కొంతమంది రచ్చ చేసుకునేవాళ్ళు, కాంట్రవర్సీ చేసుకునేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. వాళ్ళ గురించి కాదు, ఒకడు కొంతకాలంగా అంటే రీసెంట్గానే, ఎందుకంటే వాడు రంగు అనేది బయటపడిపోయింది. వాడు ముసుగు అనేది తీసేసాడు. ఫేక్ అండ్ సూడో ఫెమినిస్ట్ అని చెప్పుకొని తిరిగి ఆ అన్వేష్ గారు ఉన్నాడు కదా, వాడి గురించే మాట్లాడుతున్నాను. ఎరా అన్వేష్గా, ఏమైందిరా? ఇదేదో చేస్తానంటివి, సబ్స్క్రైబర్లు అయిపోతున్నారు, ఇంకా సబ్స్క్రైబర్లు ఉన్నారు అనుకోండి, చూద్దాం. ఏమైందిరా? డైనోసార్తో పెట్టుకున్నా కదరా, సీతమ్మ తల్లితోటి ఏం మాట్లాడకూడదు, అన్ని మాటలు మాట్లాడు. ఏదో బొంగులో ఏదో ఫోన్ కొన్నానని చెప్పు, ఆ ఫోన్కి సీత అని పేరు పెట్టావు. ఎంత ధైర్యం, ఎంత మదవరా నీకు? అంత మదం ఎక్కిపోయిందా నీకు? హిందూ దేవుళ్ళ మీద బతికావు, హిందూ దేవుళ్ళని తిట్టావు, హిందూ ధర్మాన్ని తిట్టావు, హైందవ సాంప్రదాయాన్ని కించపరుస్తున్నావు, ఇండియాకి రానంటావు. నీకు పిల్లని ఎవడెత్తాడరా? నీకు పుట్టే పిల్లని రేపు చేసేస్తున్నావు కదా, నీకు పిల్లని ఎవడెత్తాడరా? నువ్వు చెప్పుకోలేని వ్యాధితో బాధపడుతున్నావు నువ్వు, కాకపోతే సమాధానం చెప్పుకోలేకపోతున్నావు. నీ మెడికల్ రిపోర్ట్ తీస్తే నువ్వు ఎగిరిపోతావు. నువ్వు బయటకు చెప్పుకోలేని వ్యాధితో, ఆ రోగంతో బాధపడుతున్నావు. ఎందుకంటే నీకు పుట్టబోయి కూతుర్ని రేపు చేసేస్తారంటే, ఇక్కడ కొంతమంది నన్ను అడిగేది ఏంటంటే, మీ అమ్మని కానీ ఏమన్నా రేపు చేశారేరా? అలాంటి హిస్టరీ ఏమైనా ఉందా? మీ అమ్మని కానీ, మీ చెల్లిని కానీ, మీ అక్కని కానీ, లేకపోతే మీ చుట్టాల్లో ఉన్న మీ మరదలు కానీ ఎవరైనా ఇక్కడ రేపు చేశారేంట్రా? ఏమైనా కేసులు ఏమైనా గట్రా ఉన్నాయంట్రా? కేసులకి ఏమైనా కోర్టులకి ఏమైనా తిరిగావేంట్రా నువ్వు? ఇక్కడ ఉంటే హిందువులు రేపు చేసి పెంచి చెప్తున్నావు కదా, అంత వాగుతున్నావు కదా. మీ ఇంట్లో హిస్టరీ గట్రా ఏమైనా ఉందేంట్రా? లేదు కదా, తప్పని అనకూడదు. కానీ కాకపోతే నువ్వు ఏదైతే లైన్ దాటకూడదో దాటేసావురా. నా సీతమ్మ తల్లిని అన్నావు, నా ద్రౌపది మాతను అన్నావు, నిన్ను ఇంక వదిలిపెట్టవరే. నీ మీద ఎటువంటి క్షమాపణ అనేది ఉండదు. ఖచ్చితంగా నువ్వు ఇండియా రావాల్సిందే, ఇండియాలో నువ్వు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందే. నిన్ను అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని అడుగుతారు. నీ చేత నిన్ను క్షమాపణ చెప్పించి నీ ముక్కు నేలకు రాసేదాకా నీ క్షమాపణ అనేది ఉండదు. పేలు ఎంత వాగుతావో వాగు. ఏంటి నువ్వు యూట్యూబ్లో చేసిన రచ్చకి 8 లక్షల రూపాయలు వస్తే 2 లక్షలు పెట్టి సెల్కి సీత అని పేరు పెడతావా? అంత ఒళ్ళు బలిసిపోయింది ఏంట్రా నీకు? నిన్ను అడిగేవారు లేరనుకుంటున్నావా? అంత మదం ఎక్కిపోయిందా నీకు? సరే, మరి మొన్న ఏదో పేలవరా, చూడు నీ సంగతి చెప్తానని. ఏమైందిరా? ఒరే చూడు డైనోసార్ రా, అంత నువ్వు పెట్టుకోకు, మొత్తం పీక పిసికి చంపేస్తాడు చూడు. నువ్వేదో 4 దేశాలు తిరిగి ఏదో నోటికొచ్చిందల్లా వాగేసి నీ దగ్గర ఉన్న అమ్మాయిల శరీరాలు చూపించి నువ్వు బతికిసారు ఎన్నాళ్ళు. నీకంటే తోపు కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, తోపు ట్రావెలర్స్ ఉన్నారా. నువ్వు పక్క బేవర్స్గాడు, పక్క ఒరిజినల్ నెంబర్ 1 బేవర్స్గాడు. నీకున్నది ఏంటంటే నీ నోటి దోలకి నువ్వు ఏదో బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసి, లేకపోతే బెట్టింగ్ యాప్లని చేసే వాళ్ళ మీద యుద్ధం చేసి నువ్వు గెలిచారనుకుంటున్నావు. లేదు, నువ్వు కేవలంగా బై డిఫాల్ట్ సంథింగ్ హ్యాపెన్. కేవలంగా నీ నోటి వల్ల, నువ్వు చూపించే దిక్కుమాల కంటెంట్ వల్ల నువ్వు సర్వైవ్ అయ్యే ఉన్నాళ్ళు. నీ ముసుగు తొలగిపోయింది. నువ్వు లెఫ్టిస్ట్, నువ్వు ఎప్పుడైతే తమపాకు చెందుతోటి నువ్వు కొలాబరేట్ అయ్యావో అది నిన్ను నైస్గా సైడ్ చేయాలని చూస్తుంది. మేమైతే నిన్ను సైడ్ చేయనివ్వం. దీన్ని మర్చిపోయినాము. ఫస్ట్ యూట్యూబ్లో నువ్వు చేసిన వల్గర్ కామెంట్స్ని, నువ్వు చేసిన హిందూ వ్యతిరేక కార్యకలాపాలని, మా సీతమ్మ తల్లిని అన్నావు, మా హిందూ దేవతలను అన్నావు, హిందూయిజాన్ని నువ్వు అనకూడని దుర్భాషలాడావు బత్తాయితో సహా. అన్నీ నీకు తిరిగిచ్చే రోజు దగ్గరలోనే ఉంది. నువ్వు అన్నిటికీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. ఏజ్డ్ జోలికి కాదు కదా, నువ్వు రాడ్ రాస్టర్స్ కూడా, తర్వాత అక్షయ్ తను మొత్తం నీకు అంత సెట్ అయిపోయిందిరా. నువ్వు ఎక్కడ తప్పించుకోలేవు. ఇంకా నువ్వు ఎన్ని నాటకాలు ఆడతావు, ఎన్ని వేషాలు వేస్తావు, వెయ్యి అయిపోయింది. నీ సీన్ సితార్ అయిపోయింది, నీకు కాలిపోయింది. నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇండియా రావాల్సిందే. నువ్వు అన్న మాటల మీద నువ్వు సమాధానం చెప్పాల్సిందే. నిన్ను వదిలే ప్రసక్తి లేదు. నిన్ను మర్చిపోనాము, యూట్యూబ్లో నిన్ను మర్చిపోనాము, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ నిన్ను మర్చిపోనాము. ఖచ్చితంగా నీకు చెప్తున్నాను, నువ్వు ఖచ్చితంగా నీ ముక్కు నేలకు రాయాల్సిందే. నువ్వు క్షమాపణలు చెప్పాల్సిందే. ఇంతకు ముందులా లేదు. నీ విషయం అక్కడ హిందూ జనశక్తి లలిత్ కుమార్ దగ్గరికి వెళ్ళింది, శివశక్తి కరుణాకర్ దగ్గరికి కూడా వెళ్ళింది. ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాలో అంతవరకు వెళ్ళిపోయింది. నువ్వు మా గురువుల జోలికి వచ్చావు. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకో. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గరికి వచ్చావు, శ్రీ గరికపాటి నరసింహారావు గారి దగ్గరికి వచ్చావు. నీ సీను సితార్ అయిపోవాల్సిందే. నిన్ను క్షమించే పద్ధతి లేదు.
నువ్వు ఏదైతే నీ బ్యాక్ సపోర్ట్ ఎవడైతే ఏ నా కొడుకులైతే నిన్ను సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నావో వాళ్ళ మదం కూడా దించే రోజు దగ్గరలో ఉంది. త్రూ నీ ద్వారానే. నా కొడక గుర్తుపెట్టుకో, నీకు రోజులు దగ్గర పడిపోయి నిన్ను ఎవడైతే వెనకాతల నుండి నడిపిస్తున్నారో అయితే సబ్స్క్రైబర్ రూపంలో కానీ లేకపోతే నీకు సపోర్ట్ చేసే ఎవడైతే ఫైనాన్షియల్ గా కానీ నీకు లేకపోతే రాంగ్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి లీడ్ చేస్తున్న వాళ్ళు కానీ అందరు జాతకాలు బయటపడిపోతాయి. ఖచ్చితంగా బయటపడతాం. దీన్ని వదలం, నిన్ను మర్చిపోనివ్వం. నీ పతనం మొదలయ్యింది, నిన్ను వదిలే ప్రసక్తి లేదు. నువ్వు చాగంటి కోటేశ్వర గారిని గరికపాటి నరసింహ గారి అంతే స్థాయిరా నీది. లుచ్చా బతుకు నీది. కేవలంగా నువ్వు చూపించే దిక్కుమాల అడల్ట్ కంటెంట్ మాత్రమే నిన్ను సర్వైవ్ అయ్యేలాగా చేసింది యూట్యూబ్ లో. ఇందులో ఎటువంటి దాపరికం లేదు. కాకపోతే మన వీడియోస్ లో కొంచెం అగ్రెసివ్నెస్ తక్కువ. నీ వల్ల నేను అగ్రెస్ అవ్వాల్సి వస్తుంది. దరిద్రుడా, నీ బతుకెంత, నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ బతుకెంతరా రే. మొన్నరా ఎవరో నీ ఇంటికి వెళ్ళి అడిగారా రిపోర్టరు, ఎరా బాగాలేదంట కదా, మొత్తం దెబ్బిందంట కదా నిన్ను కన్నోడికి, మరి బాగా చేయించరా, బాగా చేయించిల్లు, ఏ సమాధానం చెప్పు అక్కడ. నీ వల్ల మీ వాళ్ళు బయటకు వస్తున్నారా. దరిద్రుడా నువ్వు చేసుకునేదే ఇదంతా అనేసి నాకు అనకూడదు, నేను అన్నానికి కూడా ఇష్టపడను, కానీ నీ వల్ల అనాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు క్షమించడానికి నేరం చేస్తావు, క్షమించడానికి తప్పు చేస్తావు. సో నీకు ఇంకా క్షమాపణ అనేది ఉండదు. ఖచ్చితంగా నువ్వు కొడుకుని ఫోన్కి సీతామాత పేరు పెడతావా? అంత ధైర్యం, అంత ముళ్ళు బలిసిపోయిందా నీకు? నిన్ను వదిలే ప్రసక్తి లేదు రే. సో వ్యూవర్స్, మీరేమనుకుంటున్నారు? ఇంకా వాడిని ఇంకా అన్సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది ఉన్నారండి. అసలు చూడండి, మీరు ఎంతకంటే మీ సెల్ఫ్ అంటే దాన్ని ఏమంటారంటే ఆత్మాభిమానం చచ్చిపోద్దండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఆత్మాభిమానం చచ్చిపోద్ది. మిమ్మల్ని మీరు అమ్మేసుకున్నట్టే. మీ ఆత్మ అంటే మనం ఒక భక్తితో ఉంటాం, లేకపోతే ఒక ఆత్మగౌరవంతో ఉంటాం. దాని మీద దెబ్బ కొడుతున్నాడు, మీకు అర్థం కావట్లేదా? దాని మీద దెబ్బ కొడుతున్నాడు, వికిలిగా రాక్షసులాగా నవ్వుతున్నాడు. ఇంకా మనం మేలుకొని ఇంకా మనం వాడిని అవాయిడ్ చేయకపోతే ఇంకెట్లా? ఇంకా 2 లక్షల మంది అంటే మొత్తం 2 మిలియన్స్ ఇంకా తగ్గాలండి. ఆడికి ఆ మతం ఎక్కడి నుంచి వస్తుందంటే డబ్బు నుంచి వస్తుంది. ఆడికి వాడేంటి పెద్ద తోపు కంటెంట్ రా, తోపు కంటెంట్ క్రియేటరా? కాదు, ఏమీ లేదు. ఉత్తినే కేవలంగా హిందూ అనేది సాఫ్ట్ టార్గెట్ అయిపోయారు. వాడికి సాఫ్ట్ టార్గెట్ అయిపోయారు. హిందువులు ఏమనలే, కానీ ఇప్పుడు అలా కాదురా, నిన్ను ప్రతి ఒక్కడు వేసుకుంటున్నాడు. ఎందుకంటే వెళ్ళకూడదని చెప్పేసి మీ అమ్మ అక్కల జోలికి వెళ్ళట్లేదురా, అంతేరా. నువ్వు అక్కడ బతికిపోతున్నావు, కానీ నువ్వు మాత్రం మిగతా వాళ్ళ అమ్మల్ని అక్కల్ని అందరూ తిడుతున్నావురా. ఇది మాత్రం మేము మర్చిపోయినాము, ప్రజలు మర్చిపోయినా మేము మర్చిపోయినాము. నువ్వు ఇలాగా నా అంతా ఉంటావు, నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. ఇంకోటి ఏజ్జూడు సంగతి చెప్తున్నాను. ఏజ్జూడు ఈక కూడా నువ్వు పీకలేవురా. ఏజ్జూడు ఈక కూడా నువ్వు పీకలేవు. అరే ఏజ్జూడు నీకు సవాల్ చేశాడు కదరా, ముందు నా జోలికి రా, నీకు సవాల్ చేశాడు కదా, ఎక్కడికి వెళ్ళిపోయారా నువ్వు? ఏజ్జూడు జోలికి రా, చూసుకుందారా. ఏజ్జూడు నీకు పిలుస్తున్నాడు రా, చూద్దాం నీ లెక్క తేలిపోద్దిరా. అయిపోయింది, నీకు దగ్గర పడిపోయింది అంతాను. ఓకేనా? జై హింద్, వందే మాత్రం, భారత్ మాతాకి జై.